Okay, fine. Now I'm going to start the class, ma. Now all of you have a look at the board. Have a look at the board. Have a look at the screen. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ డిజిట్స్ ఇచ్చాను. జీరో టు నైన్ డెసిమల్ నెంబర్స్ ఇచ్చాను. దీన్ని 3 kinds ఆఫ్ వెయిటెడ్ కోడ్స్ గా రాసుకుంటున్నాను. ఒకటి 8421, ఇంకోటి 4221, ఇంకోటి 5421. ఇది ఎలా రాసుకోవాలో నిన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాం. తర్వాత బీసీడీ అడిషన్ ఎలా చేయాలి, బీసీడీ సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో కూడా చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. నా ఇఫ్ యూ హ్యావ్ లుక్ అట్ హియర్ 8421 కోడింగ్ లో మీరు ఒకసారి గమనించినట్టయితే 0 ఎలా రాయాలి, 5 ఎలా రాయాలి, 9 ఎలా రాయాలి చెప్పుకున్నాం. అదే విధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే 4221 కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4221 కోడ్ లో నేను 4 ని ఎలా రిప్రజెంట్ చేస్తా, ఓన్లీ వెయిటేజ్ 4 ఉన్న చోట వెయిటేజ్ దగ్గరే 1 రాస్తా, రిమైనింగ్ అన్ని 0s రాసుకుంటా. మీకు గుర్తుందో లేదు, వెయిటెడ్ కోడ్ లో మనం రాసుకున్నాం ఏమని, ఈ కోడింగ్ అనేది వెయిట్ కి అనుగుణంగా కోడింగ్ చేసుకుంటాము అని. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి, కరెక్ట్ 4 ఉన్న చోట 1 రాసాం, రిమైనింగ్ ఆల్ 0s రాసాం. ఇప్పుడు అన్ని యాడ్ చేస్తే you'll get only 4. అండ్ ఒకవేళ 9 చూడండి, 9 తీసుకోండి. ఇఫ్ ఐ వాంట్ 9, I have to write all ones, 1 in all positions. I have to write 1 in all positions. If I add all these ones, I'll get 9. So it is about 4221 code. And next 5421 code. If you have a look at here 5421 code, same concept ma. 5421 code కూడా ఇక్కడ మీరు గమనించినట్టయితే 9 తీసుకోండి. 9 5 ఉన్న చోట 4 ఉన్న ప్లేసెస్ లో 1s రాసా, మిగతా చోట్ల 0s రాసా. ఇవన్నీ యాడ్ చేస్తే you'll get 9. So it is about BCD coding or weighted coding ma. So ఇక్కడ ఈ ఫోటోలో 3 kinds of weighted codes ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 8421 కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 4221 కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 5421 కోడింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇదే కాకుండా మనం ప్రీవియస్ క్లాస్ లో బీసీడీ అడిషన్ ఎలా చేస్తాము, బీసీడీ సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తామో కూడా చెప్పుకున్నాము. నా వి మూవ్ ఆన్ టు అన్వెయిటెడ్ కోడ్స్ మా. వెయిటెడ్ కోడ్స్ అయిపోయాయి కాబట్టి అన్వెయిటెడ్ కోడ్స్కి వెళ్దాం. నా ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఫోటో, బి ఆన్లైన్, so that we will start unweighted codes ma. Now we will start unweighted coding. Unweighted coding ఎలా రాస్తామని చెప్పుకుంటామంటే, మనం స్పెసిఫిక్ వెయిట్స్ పైన ఆధారపడకుండా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ కోడింగ్ రాసుకుంటాం. వాటిని అన్వెయిటెడ్ కోడింగ్ అంటాము అని చెప్పుకున్నాం ప్రీవియస్లీ. ఇప్పుడు ఆ అన్వెయిటెడ్ కోడింగ్ లో ద ఫస్ట్ వన్ ఈజ్ XS3 కోడింగ్. XS3 కోడ్. దీనికి షార్ట్ ఫామ్ ఏమంటే XS3 కోడ్. All of you put the heading XS3 code or XS3 code. వీటికి ఇంకా నేమ్స్ ఉన్నాయమ్మా. సెల్ఫ్ కాంప్లిమెంటెడ్ కోడ్. ఈ XS3 కోడ్ కి ఇంకొక పేరు ఏమి అంటే సెల్ఫ్ కాంప్లిమెంటెడ్ కోడ్. ఈ XS3 కోడ్ కి ఇంకొక నేమ్ ఏమి అంటే సీక్వెన్షియల్ కోడ్. ఎగ్జామ్ లో ఈ 4 పేర్లలో ఏ పేరు అడిగినా you are supposed to write this coding. Now let me start what actually this coding is. The digital code which is obtained by adding 3 to each decimal digit and then converting the result into 4-bit binary is known as XS3 coding. Full stop. No definite weights can be assigned
to the 4-digit positions and hence this code is an unweighted code. అమ్మా ఇక్కడ అతను ఫస్ట్ పేరాలో డెఫినేషన్ అండ్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చాలా సింపుల్ మా. XS3 కోడింగ్ ఎలా రాస్తాను అంటున్నాడంటే, ఇచ్చిన డెసిమల్ నెంబర్ కి 3ని యాడ్ చేసి 3ని యాడ్ చేశాక వచ్చిన ఆన్సర్ కి బైనరీకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఆ పర్టికులర్ రిజల్ట్ ని XS3 కోడ్ అని పిలుచుకుంటాము అంటున్నాడు. ఈ XS3 కోడ్ కి ఎటువంటి స్పెసిఫిక్ వెయిట్స్ లేదా డెఫినెట్ వెయిట్స్ ఉండవు, నో డెఫినెట్ వెయిట్స్ అన్నాడు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము అంటే అన్వెయిటెడ్ కోడింగ్. అన్వెయిటెడ్ కోడింగ్. దీనికి పర్టికులర్ గా ఒక లాజిక్ మీద వెళ్ళిపోతారు మా, అంతేగాని స్పెసిఫిక్ వెయిట్స్ ని మెయింటైన్ చేయరు. సో దట్ ఈస్ వై వి కాల్ దిస్ పర్టికులర్ కోడింగ్ యాజ్ XS3 కోడింగ్. ఎలా ఉంటుందో ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. If you have a look at here, ఒక్కసారి గమనించండి మా. డెసిమల్ నెంబర్ 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ నెంబర్ 0. వాడు చెప్పిన దాని ప్రకారం నేను ఒక డెసిమల్ నెంబర్ ని తీసుకున్నా. ఆ డెసిమల్ నెంబర్ వచ్చేసి 0. ఈ డెసిమల్ నెంబర్ 0కి నేను XS3 కోడ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కనుక్కుంటా చూడండి. ఎలా కనుక్కోవాలన్నాడు? ఫస్ట్ ఇచ్చిన డెసిమల్ నెంబర్ కి నేను తీసుకున్న డెసిమల్ నెంబర్ ఏమో ద డెసిమల్ నెంబర్ I took